శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ పండాలంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్. కామెడీకి ఏమో టైమింగ్ ఇంపార్టెంట్. సో పర్ఫార్మెన్స్ తో పాటుగా ఒక చిన్న డైలాగ్ ఎంటైర్ సీన్ ని ఇంకో డైమెన్షన్ లో మార్చుద్ది. డైమెన్షన్ మాత్రం పండిస్తుంది, ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కరెక్ట్. సినిమాకి హైలైట్ అవుతుంది కూడా. ఒక్కోసారి చిన్న డైలాగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆర్టిస్టే రచయిత అయితే ఇంకా అసలు తిరుగుండదు. బ్రహ్మాండంగా. అందులోనూ మన తెలుగులో ఎక్కువ మంది ఆర్టిస్ట్ కమ్ రచయితలు ఉన్నారు మన తెలుగులో. కరెక్ట్. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఆయన ఎవరో కాదు, కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారు అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎంఎస్ నారాయణ గారు ఒకళ్ళు, కృష్ణ భగవాన్ గారు ఒకళ్ళు, మన హాస్య నటులు అందరూ కూడా రచయితల్లో కూడా రచయితలుగా వచ్చి తర్వాత ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన తనికెళ్ళ భరణి గారు రచయిత కమ్ ఆర్టిస్టు. వీళ్ళందరూ కూడా మన తెలుగు సినిమాను డైలాగులతో పండించిన వాళ్ళు వీళ్ళందరూ. ఇంచేతంటే ఆర్టిస్ట్కి డైలాగ్ రైటర్ అయితే చాలా అడ్వాంటేజెస్ దర్శకుడికి ఉంటాయి, నిర్మాతకు ఉంటాయి, ఆ సినిమాకి ఉంటాయి. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ సీన్లు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అంటే పండే విధంగా. ఎంచేతంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. అది ఒక అడ్వాంటేజ్ ఈ రచయిత డైరెక్టర్ వల్ల. అలాగా మనకు అయితే ఓకే కొండవలస మాటికి ఈ పెళ్ళని చెప్పిన దాన్ని కాదకుండా ఏంటి మాట్లాడుతున్నావు అని కసిరింది అనుకోండి, అయితే ఓకే, నువ్వు వెళ్ళబాకు, అయితే ఓకే, ఏంటి మాట్లాడుతున్నావు, అయితే ఓకే. ఇలాగా చాలాసార్లు వంశీ సినిమా డైరెక్షన్లో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో కొండవలస క్యారెక్టర్ ట్రాక్ అంతా ఇది. కానీ ఇది రాసింది మరో నటి. ఆ సీన్లో కృష్ణ భగవాన్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరు సీను హైలైట్ అవుతుంది. ఆ రాసింది కృష్ణ భగవాన్ గారు. ఏమండి, కృష్ణ భగవాన్ గారు పుట్టింది తూర్పుగోదావరి జిల్లా కైకవోలులో పుట్టారు. ఆయన పుట్టి అక్కడ ప్రాథమిక విద్యాభ్యాసం అయిన తర్వాత కాకినాడ వచ్చి ఆండాళమ్మ కాలేజీలో ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి డిగ్రీ పూర్తి చేశారు. ఆయన డిగ్రీ చదివిన తర్వాత మళ్ళీ ఇంకా పైకి చదువుదాం అనుకున్నారు ఆయన, పోస్ట్ గ్రాడ్యుయేషన్. కానీ చదవడానికి మార్కులు రాలే అక్కడ. మార్కులు ఎక్కువ రాలే, యావరేజ్ మార్కులతో పాస్ అయ్యాడు. ఇంకెందుకులే దీని గురించి కృషి చేయడం అని నటన, నాటకం. తర్వాత ఆయన ఒరిజినల్గా మైమ్ ఆర్టిస్టు, మిమిక్రీ ఆర్టిస్టు. ఆర్టిస్టులు మిమిక్రీ చేయటం, మైమ్ చేయటం. ఇదివరకు మనం తెనాల్లో ఏవిఎస్ గారు కూడా మిమిక్రీతోటే బాగా ఆర్టిస్ట్గా పేరు పొందాడని కూడా విన్నాం. అలాగా కళాకారుడు ఈయన కూడా ఏవిఎస్ గారు లాగే. ఏమండి, అలాగా మైక్ చేస్తుంటే మొత్తం అందరూ ఈయనకి వీళ్ళ ముగ్గురు అన్నలు, ఒక అక్క. పెద్దన్న మంగరాజు గారు ఈ కళాకారుల కళ సైడు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆయన. ఒరే నువ్వు ఇక్కడ కాదురా, ఇందులో బయట వాళ్ళు కాదు ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు సొంత అన్నగారు ఎంకరేజ్ చేసి నువ్వు ఇలాగా చెన్నై వెళ్ళు, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయన పంపించాడు. చెన్నై వెళ్ళాడు. చెన్నై వెళ్ళిపోయి ఇక విద్య వచ్చింది కదా, మైము మిమిక్రీ చూడటంతో డెఫినెట్గా కళాకారుని అందరూ అప్పట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా, ఏమాత్రం టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు సినిమాలోకి తీసుకునేవాళ్ళు. అలా తీసుకునేవాళ్ళు మొట్టమొదటివాడు జంజాల గారు. జంజాల గారు శ్రీవారి శోభన చిత్రంలో ఫస్ట్ అవకాశం ఇచ్చారు కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారి టాలెంట్ అలాగా అంటే ఆ టైమింగ్ బాగా పట్టింది దీనికి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏదో ఒకటి వేసేస్తాడు ఆయన, టైమింగ్ వాచ్ ఆయన, దాంట్లో బాగా మాస్టర్ ఆయన. అలాగా వేసినప్పుడు మహర్షి చిత్రంలో వంశీ అవకాశం ఇచ్చాడు ఆయన. మహర్షి దగ్గర పడంగానే ఆయన కృష్ణవంశీలో టాలెంట్ ఎక్కువగా గ్రహించింది వంశీ గారు. అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేశాడు జంజాల గారు దాంట్లో. కానీ డైలాగు టాలెంట్ గ్రహించింది ఇక్కడ ఈయన. అక్కడక్కడ డైలాగులు వాడటం, సొంత డైలాగులు వేయటం. ఈ మహర్షి గారు దాంట్లో రైటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు ఆయన. వంశీ గారిలో ఇది ఉంది. భరణి గారిలోంచి తీసుకొచ్చాడు, ఇక్కడ ఈయన తీసుకొచ్చాడు ఆయన. ఏమండి, ఇలాగ అయిన తర్వాత ఈ డైలాగులు రాయటంలో, పంచి వేయటంలో
ఇలా ఏప్రిల్ 1 విడుదల సినిమాకి రాయించాడు ఆయన వంశీ గారు. డైలాగ్ రైటర్గా అక్కడ ఇదైపోయాడు. అక్కడి నుంచి వేషాలు కూడా వేయటం మొదలుపెట్టాడు. అక్కడ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయాడు, డైలాగ్ రైటర్గా కూడా సెటిల్ అయ్యాడు. వంశీ గారికి పెర్మనెంట్ వీళ్ళందరూ ఎవరో ఇదైతే 3-4 సినిమాల వరకు ఆయన ఉపయోగించుకుంటాడు. ఆయన తను ఒక వర్షన్ రాయించుకున్నా కూడా మిగతా వర్షన్స్ వీళ్ళతో రాయించుకునేవారు. అలా ఉపయోగపడ్డారు కృష్ణ భగవాన్ గారు వాళ్ళు. కానీ ఈయన వంశీ గారి చిత్రాలు అటు ఇటు రాస్తున్నారు. వంశీ గారు రాసినా కూడా మిగతా వాళ్ళ దృష్టిలో అంత ఇదిగా పడలా, కొంత గ్యాప్ వచ్చింది. కెరీర్ స్లోగా నడిచింది రైటర్గా గాను ఆర్టిస్ట్గా గాను. వేషాలు వేసినా కూడా. కాకపోతే ఈయన వేసినప్పుడు అప్పుడు ఉప్పలపాటి నారాయణరావు ఒక సీరియల్ తీస్తే దానికి పనిచేశాడు, వసంత కోకిల్ అని. ఒక సీరియల్ తీస్తే రైటర్ నంది అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డు వచ్చినా కూడా ఇది రాలేదు. మళ్ళీ బ్రేకు వంశీ గారు ఇచ్చారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో. ఇక అక్కడి నుంచి ఆ క్యారెక్టర్స్ వేయటంలో వంశీ గారి క్యారెక్టర్లు బాగా లైవ్లీగా ఉంటాయి కదా, దాంతో బాగా విపరీతమైన వచ్చింది. పైగా ఈ కొండవలస కాంబినేషన్లో ఇది చేయటం వీళ్ళిద్దరికి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. సెకండ్ ఈయన ఓన్లీ స్పీడ్గా రాలా వాళ్ళు. రైట్, అవును. ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు ఒక ట్రేడ్ మార్క్ తెచ్చుకున్నాడు, తాగుబోతు క్యారెక్టర్. 400 సినిమాలు వేసాడు, 400 క్యారెక్టర్లు. అలాగా ఈయన పంచి డైలాగులు, టైమింగ్ అవును ఈయన కరెక్ట్. ఇంతే కాకుండా ఈయన కొంచెం స్లో అవడానికి కారణం ఒకటి ఉంది. దాన్ని ఏమంటారంటే నోటిదోలు అంటారు. ప్రతి వాళ్ళ మీద పంచులు వేసేవాడు ఈయన. కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు, అంటే జోకులు. ఏ డజ్ బాబు గారు ఇది అన్నారనుకోండి, మీరు హట్ ఏంటి చేయటం ఏంటి, ఈ ఇంటర్వ్యూలు ఏంటి అన్నారనుకోండి, హట్ అవుతారు కదా మీరు. ఇలాంటి జోకుల వల్ల కొంత కోల్పోయాడు ఆయన. ఏమండి, ఆ తర్వాత వంశీ గారి తర్వాత హీరోగా కూడా వేసాడు. టాటా బిర్లా మధ్యలో లైలా, తర్వాత సిమ్రాన్ తోటి ఒక సినిమా 40+ ఏదో సినిమా ఒకటి వేసాడు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు అట్లా మన కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, చంద్ర బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, అల్లరి సినిమాలు మధ్యలో మీరు ఇది అన్నారు కదా, అట్లా జోకులు వేసే ఆర్టిస్టులు భరించారు కాబట్టి హీరోగా కూడా చేశాడు. వాళ్ళకి అవకాశాలు వచ్చారు కదా, కృష్ణ భగవాన్కి వచ్చినాయి కదా. హీరోగా 5 సినిమాలు 4 సినిమాలు చేసిన కృష్ణ భగవాన్ ఈయనే. సిమ్రాన్ హీరోయిన్ గా చేశాడు ఆయన. ఏమండి, తర్వాత చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్ ఉంది కదా, అందులో కూడా హీరోగా చేశాడు. అంటే 4 సినిమాల్లో దాదాపుగా హీరోగా చేశాడు మన శ్రీనివాస్ రెడ్డి గారు. అంచేత అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత మన అలవాట్లు ఎప్పుడు కూడా అండి, మనం కొంతకాలం పనిచేస్తే కానీ టాలెంట్కి, ఆ తర్వాత అయిందనుకోండి, భరించలేని తనం వచ్చినప్పుడు దూరం పెట్టేస్తారు. అదంటే మనసులో ఉంచుకుంటారు. అదేలే, ఎప్పుడు సందర్భం వచ్చింది అనుకోండి, కృష్ణ భగవాన్ ఎందుకు నోడుదోల ఏదో వాగుతూ ఉంటాడు అన్నా అనుకోండి, సపోజ్ వదిలేస్తారు. ఇక్కడ ఒకట్లేండి, అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అలా కాదు ఒకటి ఉంటుంది. ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అండి కొత్త నీరు వస్తుంది. ఆల్టర్నేటివ్స్ ఎక్కువ అంటే మన తెలుగులో కమెడియన్స్ ఎక్కువ మంది ఉన్నారండి, అందుకని కొంతకాలం చలమణి అవుద్ది ఇది. ఆ కొంతకాలంతో ఇంకా టైమింగ్ ఆర్టిస్టులు వచ్చారనుకోండి, వాళ్ళు కమెడియన్స్ మనకు ఎక్కువ వచ్చారనుకోండి, వాళ్ళ సైడ్ పోతారు తప్ప ఇంది ఎందుకులే తలనొప్పి, మన మీద జోకులు వేస్తారు మధ్యలో, అందరి మధ్యలో అని అన్నారనుకోండి, సపోజ్ ఒకటి వస్తుంది. ఇది కాకుండా ఈయన ఈ అప్సెట్స్ ఉన్నాయి కదా ఈ మధ్యలో, కొంత దూరం పెట్టారనే దీంతో కొంచెం మందు అలవాటు చేసుకున్నాడు ఈయన. ఎక్కువ తాగి చెట్టుకి వెళ్ళటం, ఆ డిస్టర్బెన్స్లు కూడా కొంత పనిచేసింది. అయితే మన అలవాట్లు దీన్నైనా భరిస్తారు కానీ తాగుడిని అసలు భరించలేరు. టైం సెన్స్, షూటింగ్ ఇబ్బంది కలిగింది అనుకోండి, అది మొత్తం డబ్బుతో కూడుకున్న పని. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఇదైతే సినిమాలో రిజల్ట్ వస్తుంది, కానీ ఇది అనుకోండి, ఇది డబ్బులు ఖర్చు, ఇది ఇటు ఖర్చు. అంచేత మన అలవాట్లు కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తాయని చెప్పడానికి కారణం, ఉదాహరణ కొంత దూరం అవడానికి కారణం ఉదాహరణ కృష్ణ భగవాన్ గారు. ఆయన పంచ్ డైలాగులో మాస్టరు, టైమింగ్లో మాస్టరు, కామెడీలో మాస్టరు. తర్వాత కదలకుండా ఎక్కువ ఏకిల్తనం లేకుండా ఊరికే కదలకుండా చెప్పే నటుల్లో ఈయన ఒకడు. అంటే ఎక్కువ విరగదీసుకో అక్కర్లా, కామెడీకి అక్కర్లా.
Natural ఎక్కువ గా. న్యాచురల్గా Correct. టైమింగ్లో చెప్పే ఆర్టిస్టులో కృష్ణ భగవాన్ గారు ఒకళ్ళు. ఆ. అలాగా గౌరవించారు కూడా అందరూ కూడా. ఉమ్, అందరూ గౌరవించారు కూడా, అందరూ చేశారు కూడా. ఇది అయిపోయింది. కొంత అలవాటు వల్ల కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు ఆయన. ఓకే. ఇటు రైటర్ గాను రాలేదు, తీసుకోలేదు, ఉమ్, ఇటు ఆర్టిస్ట్ గాను తీసుకోలేదు. ఓకే. ఆ తర్వాత కొంత టెలివిజన్కి షిఫ్ట్ అయ్యి జబర్దస్త్లో జడ్జిగా చేస్తూ, ఇంచేతంటే జబర్దస్త్లో ఒకరోజే కాబట్టి కంట్రోల్ చేసుకుని, అంటే ఈ అప్సెట్స్ వల్లే ఆర్టిస్టులు ఏమవుతారంటే కొంత అప్సెట్స్ వల్ల ఈ అలవాట్లు లోనవుతారు. అదే. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఉమ్, అలా పాడైన వాళ్ళలో మనకి హరినాథ్ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఆ. ఇలాంటి వాడి వల్లే చేసుకున్నారు. ఆ. అలాగే ఈయన కూడా కొంతకాలం దూరం అయ్యాడు ఆయన. ఇప్పుడు కూడా సినిమాల్లో కొత్త వాళ్ళు వచ్చేసారు కదా, ఉమ్, అందుకని ఇప్పుడు ఈయన ఈ టీవీ షోస్లో జడ్జిగాను, కామెడీ షోస్లో జడ్జిగాను ఇలా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈయన హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ, ఇప్పుడు పెర్ఫెక్ట్గా ఉన్నారు ఆయన. ఆయన సినిమాలో ఇచ్చినా కూడా ఆయన ఇప్పుడు చేసే దీంట్లోనే ఉన్నారు. కాకపోతే పెద్ద వయసు అయింది కాబట్టి దానికి తగిన రీతిలో చేస్తాం. క్యారెక్టర్లు చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన. అయితే ఇక్కడ ఆయనకి ఇచ్చినా కూడా నిర్మాతలు అవును, అవును. బాగానే ఉంటారు. అంటే ఇక్కడ కృష్ణ భగవాన్ గారిలో మెచ్చుకోదగిందండి ఉమ్, సీను. నేను మొదట్లో చెప్పాను చూసారా, ఉమ్. పర్ఫార్మెన్స్ మోర్ ఎఫెక్టివ్గా కరెక్ట్. ఒక పర్ఫార్మెన్స్ ఎంత, ఒక 10 మంది ఒక 10 డైలాగులు మాట్లాడారు, ఈయన ఒక్క డైలాగ్తో కొట్టేస్తాడు, కొట్టేస్తాడు, మొత్తం వెళ్ళిపోద్ది సీన్ మొత్తం. ఇది కూడా ఈయన వైపు ఒకటి తిప్పుకుంటాడు. చెప్పనండి, అది టాలెంట్ అది. ఇది దీని వల్ల కూడా ఆ ఆర్టిస్ట్కి ఇబ్బంది వస్తుందండి. ఉమ్, వీడుంటే మన దెబ్బ కొట్టేస్తాడు అనే దాని వల్ల కూడా కొంతమంది అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం అవి కామనే కదా, కొన్ని కామన్గా అవి ఉంటాయి. కామనే. ఎదిగే వాళ్ళ ఎవరినైనా సరే ఇండస్ట్రీకి సంబంధించిన తొక్కేయటంలో ఇండస్ట్రీ నంబర్ 1. మనం ఇక్కడే కాదండి, ఎంటైర్ యూనివర్స్ ఎంత ఆఫీసులో కానివ్వండి, ఎక్కడైనా అది సాఫ్ట్వేర్లో కానివ్వండి, ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా కూడా తొక్కేయటాలు చాలా ఉన్నాయి. కరెక్ట్. అలాంటి వాటిల్లో ఈ చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకుంటే అవును, అంచేత చెప్పుకోక్కర్లేదు. అంటే అంటే అర్థం సినిమా చేసుకుని మసులుకుంటే చాలు. ఒకటి సినిమాకి సంబంధించింది. మీరు ఏప్రిల్ 1 విడుదల. డైలాగ్ రైటర్ వంశీ గారికి కూడా చాలా సూపర్ హిట్, ఇంపార్టెంట్ మూవీ వంశీ గారి కెరీర్ లో. టైమింగ్, రాజేంద్ర ప్రసాద్ టైమింగ్ డైలాగులు కానివ్వండి, అదంతా ఏప్రిల్ 1 విడుదల. దాంట్లో క్యారెక్టర్ వేసాడు ఆయన. కాకపోతే దాంట్లో విలన్ రోల్ ఫోటోగ్రఫీ. అవును. తర్వాతే ఈ అవునాలు ఇద్దరు ఇష్టపడ్డారనే దాంట్లోనే అప్పుడే ఈ ట్రాక్ ఎంచుకున్నారు ఆయన. ఈ ట్రాక్ బాగా పండిందండి. తర్వాత అంటే మంచి టైమింగ్ ఆర్టిస్ట్ అండి, అందులో సందేహం లేదు. ఆయన ఎప్పటికైనా ఇప్పుడు జబర్దస్త్ లో చూస్తూ ఉంటాం కదా, మంచి డైలాగులు వేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పటికి ఏం తగ్గల పంచు. అదే అంచేత రైటర్కి ఆయన ఎంత వయసు పెరగొచ్చు కానివ్వండి, ఆ మైండ్లో ఉన్న కామెడీ సెన్స్ అనేది తగ్గదంటానికి ఉదాహరణ కృష్ణ భగవాన్ గారు. అంచేత ఆయన దాదాపుగా 3 దశాబ్దాలు వెలిగాడు ఆయన కామెడీ దీంట్లో. అలాగే ఎంఎస్ నారాయణ గారు, కృష్ణ భగవాన్ గారు, ఈ తనికెళ్ళ భరణ గారు, వీళ్ళందరూ. ఆ తనికెళ్ళ భరణ గారు అన్ని రకాల రూట్లో వెళ్ళారు అనుకోండి, వీళ్ళిద్దరు మాత్రమే కామెడీ సెన్స్. ఈ ఎవరు వచ్చిన తర్వాత అంటే సునీలు, ఈ వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం అల్లరి నరేష్, వీళ్ళందరూ కామెడీ సినిమాలు చేయటంలో మెయిన్ కామెడియన్స్ తగ్గారు. అది విషయం. ఇది కృష్ణ భగవాన్.